ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు గౌరవనీయులు కొనితెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ మనకు అపూర్వమైనటువంటి స్మరణీయమైనటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక పథకం ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిలకంతో మంగళ హారతితో సాధారణంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు అభివృద్ధి పథంలో మన అందరికీ కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రావళి ఆడపడుచులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ విచ్చేసినటువంటి మహిళా మూర్తులందరూ కూడా మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా మనవి. దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి. ఎస్, సూపర్ 6 సూపర్ హిట్ చక్కటి సుపరిపాలన అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి సోదరి మనులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. దయచేసి గమనించాలి. స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక పథకం కాదు, మహిళా మూర్తులందరికీ కూడా స్వయం ఉపాధిని, సంక్షేమాన్ని, భద్రతను, భరోసాను అందించేటటువంటి ఒక చక్కటి బృహత్తరమైనటువంటి వేడుక. మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ చక్కటి పథకాన్ని ఆవిష్కరించే మహోత్సవ కార్యక్రమం. ముందుగా మన ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు కాంతిలాల్ ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.